ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో తేనీటి విందుకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్లు హాజరయ్యారు. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారు ప్రధాని నివాసానికి రావాలని సీఎంఓ నుంచి పిలుపు వెళ్లింది. సాయంత్రం మోడీతో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇటు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ రావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో తేనీటి విందుకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు రామ్మోహన్, పెద్దసాని చంద్రశేఖర్లు హాజరయ్యారు. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయేవారు ప్రధాని నివాసానికి రావాలని సీఎంఓ నుంచి పిలుపెళ్లింది. సాయంత్రం మోడీతో పాటు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇటు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని ప్రధాని మోడీ నివాసంలో తేనీటి విందుకు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు రామ్మోహన్, పెమ్మసాని చంద్రశేఖర్లు హాజరయ్యారు. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోయేవారు ప్రధాని నివాసానికి రావాలని సీఎంఓ నుంచి పిలుపు వెళ్లింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు. శిరీష్, ఎవరెవరి పేర్లైతే ఇప్పుడు నేను చెప్పడం జరిగిందో బండి సంజయ్, కిషన్ రెడ్డి, మిగతా వాళ్ళు పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేవలం వీళ్లు మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఎందుకంటే తేనీటి విందుకు వీళ్లకు పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే పురంధేశ్వరి విషయంలో క్లారిటీ అనేది కూడా లేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరికి మాత్రం కన్ఫర్మేషన్గా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా కూడా సమాచారం కూడా అందింది. ఇక తెలంగాణ నుంచి బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించబోతున్నారు. కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంకా పురంధేశ్వరికి సంబంధించి పురంధేశ్వరి ప్రధాన నివాసానికి వెళ్ళినట్లు కానీ కాలు వచ్చినట్లుగా కానీ సమాచారం అయితే లేదు. ప్రస్తుతానికైతే ప్రధాని నివాసం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లంటివి కూడా చేయడం జరిగింది. మీడియాను అనుమతించడం లేదు. ప్రధాని నివాసంలో తేనీటి విందు అయిపోయిన తర్వాత ప్రధాని వాళ్లకు కొన్ని సూచనలు, సలహాలంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్ళు తమ తమ నివాసాలకు చేరుకొని ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడంతో పాటుగా కుటుంబ సభ్యులను కూడా ఢిల్లీకి పిలిపించుకుంటారు. సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. 6 గంటలకల్లా రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మంత్రులందరికీ కూడా సమాచారం కూడా అందడం జరిగింది. ప్రస్తుతం మనం ఢిల్లీలోని ఎంపీ బండి సంజయ్ నివాసం దగ్గర ఉన్నాం. బండి సంజయ్కి ఉదయమే ఫోన్ అనేది కూడా ఫోన్ కాల్ రావడం జరిగింది. రాత్రి బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందింది. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లుగా ఉదయం దీనికి సంబంధించి ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ చేశారు. కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. సో కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా ఒకటే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు. బండి సంజయ్ చివరికంటూ గోప్యత పాటించే ప్రయత్నం చేశారు. కానీ మనం హెచ్ఎన్ టీవీలో 8:30 బ్రేక్ చేయడం జరిగింది. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న విషయాన్ని ప్రస్తుతం మనతోటి బండి సంజయ్కి సంబంధించిన అంచర్లు, అదేవిధంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కినందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే మీ అందరికీ కూడా దాదాపుగా రాత్రే ఇంటిమేషన్ అనేది కూడా వచ్చింది, ఉదయం క్లారిటీ అనేది కూడా వచ్చింది. కానీ చివరికంటూ కూడా చాలా సీక్రసీ పాటించారు మీరు అందరూ కూడా. చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి ఖర్చు చేసిన కార్యకర్తలు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక కరీంనగర్ జిల్లాకు సంబంధించి విషయానికి వచ్చినప్పుడు విద్యాసాగర్ తర్వాత మొదటి వ్యక్తి మళ్ళీ మంత్రివర్గంలోకి రావడము, అదేవిధంగా తెలంగాణ కిషన్ రెడ్డి గారు, ఇటు ఇద్దరు కూడా రామార్జున వాళ్ళందరూ కూడా ఒక ఆయన గురువైన శిష్యుడు అనేక సందర్భాల్లో మరి గురు శిష్యుల బంధాన్ని మన బండి సంజయ్ గారు అనేక వేదికల
సందర్భంగా చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అధ్యక్ష పదవి చేపట్టేటప్పుడు కూడా ఆ మాట చెప్పాడు, ఈ రాష్ట్రంలో నన్ను రారా పోరా అని ఏమైనా తిట్టేది ఉంటే అది కిషన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారు. అటువంటి వాళ్ళ బంధం ఈరోజు ఇద్దరు కలిసి మంత్రివర్గంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయము. ముఖ్యంగా తెలంగాణ ఉన్నట్టు కార్యకర్తలను కూడా ఆనందకర విషయము. తెలంగాణ దేశవ్యాప్తంగా ఇద్దరు కార్యకర్తలను మంత్రివర్గంలో తీసుకోవడం తద్వారా తెలంగాణ అభివృద్ధికి కూడా వాళ్ళకు దోహదపడుతుంది. వీళ్ళకి ఒక విజన్ ఉన్నది. ఇంతకుముందు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నాయకులు తెలంగాణను ఏ రకంగా అభివృద్ధి నిరోధకంగా చేశారు, ఏ రకంగా కుటుంబ పాలన చేశారు అనే దాని మీద ఒక పర్టికులర్గా ఒక విజన్గా ఉన్నది. కాబట్టి గతంలోనే 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మరి వీరిద్దరు క్యాబినెట్లో పెద్ద ఎత్తున మరి అభివృద్ధి విషయంలో కావచ్చు, పార్టీ విస్తృతికి కానీ పార్టీ నాయకత్వానికి కూడా ఇది బలోపేతం చేస్తుంది. కాబట్టి అందరికీ ప్రతి ఒక్కరికి కార్యకర్తలందరూ కూడా ఆనందంగా ఉన్నది. వారికి మీ హెచ్ఎంటీ ద్వారా కిషన్ రెడ్డి గారికి మరియు బండి సంజయ్ గారికి శుభాకాంక్షలు చెప్తారు. అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి తప్పించడం జరిగింది. అప్పుడు అభిమానులందరూ కూడా నిరాశ చెందారు, మీరు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఆ తర్వాత అసలు వాస్తవంగా జరిగిన పరిస్థితి ఏంటి, దానివల్ల పార్టీకి జరిగిన నష్టం ఏంటి, ఏమైంది అనేది కూడా అధిష్టానం గమనించి ప్రస్తుతం ఇది కరెక్షన్ చేసిందని భావించవచ్చా మనం? లేదు, ఇప్పుడు పార్టీ ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం ఆలోచించి తీసుకుంటుంది. అప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా అవసరమని చెప్పి మరి ఆయనకు ఆల్రెడీ జనరల్ సెక్రటరీ కూడా ఇచ్చారు కదా. ఒకవేళ అదే అనుకున్నప్పుడు ఒక పనిష్మెంట్ కానీ భావించడానికి వీలేదు. ఇంకా ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు, ఈ దేశంలో జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారు. కాబట్టి దాన్ని అనుకోవడానికి వీలేదు. ఈ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలా, ఏ నాయకత్వం పెంచాలనేది చేస్తుంది. ఆనాడు అంటే కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా తనను అధ్యక్ష పదవి నుండి తప్పించి కేంద్రానికి పంపించినప్పుడు డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. అది ఎవరు కూడా కాదని లేరు, ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అయిన మాట వాస్తవం. డిసప్పాయింట్ అయిన కాకుండా అయ్యో ఇలా చేశారేందని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీ ఏం ఆలోచించింది, ఏ నిర్ణయమైనా అందరం కూడా కట్టుబడి ఉంటాం. కాబట్టి దాని మీద మేము భావించలేదు. ప్రజలు మాత్రం యువత ప్రజలందరూ కూడా వారిని అధ్యక్ష తీసేసినప్పుడు బాధపడమాట వాస్తవం. సో ఇది మొత్తం మీద కూడా కిషన్ రెడ్డి తో పాటు బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మీడియాను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.